తెలిసిందేముంది ఆల్రెడీ ఇది ఒక తప్పుడు కేసు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ రకంగానే న్యాయం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము కొట్లాడతామనే ఉద్దేశంతో ఆ రోజు కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా తను చెప్పారు, కడిగిన ముత్యంలాగా ఖచ్చితంగా నేను బయటికి వస్తా, నేను కేసీఆర్ గారి బిడ్డని, ఎటువంటి తప్పులకి నేను పాల్పడేటువంటి వ్యక్తిని కాదు అనేటువంటి విషయం తను చెప్పారు. అలాగే కడిగిన ముత్యంలాగా తను బయటికి వస్తారు అని అనుకుంటున్నాం. సుదీర్ఘంగా హైకోర్టు మళ్ళీ లోకల్ కోర్ట్స్ అప్రోచ్ అయిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో 164 రోజుల తర్వాత బెయిల్ రావడం అనేటువంటిది యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షించదగ విషయం, సంతోషకరమైనటువంటి విషయం. జాగృతి స్థాపించి తెలంగాణ రాష్ట్రం యొక్క సాధనలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితక్క గారు, అలాగే జాగృతి అనే ఒక సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతకి గురవుతున్నటువంటి కల్చర్ని కాపాడడం, పూర్వవైభవం తీసుకొని రావడం ఒక ఉద్దేశంతో తను చాలా కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా మహిళల రిజర్వేషన్ కోసం కూడా తను సుదీర్ఘంగా కొట్లాడినటువంటి చరిత్ర. మరి తనను అరెస్ట్ చేయడానికి ఏమిటి అంటే, ఈరోజు కేంద్రంలో 2 పార్టీలు, ఒకప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించింది కాంగ్రెస్, ఆ తర్వాత ఈరోజు మతం పేరు మీద చిచ్చులు పెట్టి పరిపాలిస్తుంది బీజేపీ. కాబట్టి దేశంలో కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉండాలా, ఖచ్చితంగా వేరే ప్రత్యామ్నాయం రావాలి, దేశంలో మార్పు రావాలంటే అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి అందరినీ కూడా రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు, ఎప్పుడైనా రైతు సుఖంగా ఉన్నప్పుడే రాజ్యం మంచిగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో రైతే రాజు సమసమాజ స్థాపన కోసం అనేక మహారాష్ట్ర నుండి ఇది ఒక ప్రారంభం జరిగింది. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి జనాదరణ దొరకడం, దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రాల నుండి కేసీఆర్ గారిని ఆదరించడము, అక్కడ జనం సపోర్టు, అలాగే వేరే ఇతర పార్టీల సపోర్టు కేసీఆర్ గారికి దొరకడం, అది బీజేపీ ఓర్వలేకపోయింది. కాంగ్రెస్ కూడా ఓర్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కాదనుకున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారితో కలిసి ఈ భారత రాష్ట్ర సమితి, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ బెయిల్ ముందే ఊహించినాం, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బయటపడింది. బీజేపీ వాళ్ళ కాలాయలా పట్టుకున్నందుకే ఢిల్లీ చుట్టూ తిరిగి కాలాయలా పట్టుకున్నందుకే ఈరోజు కవితకి బెయిల్ మంజూరైంది, బయటకు వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకటి కాళ్ళు ఏళ్ళు పట్టుకునేది వాళ్ళే, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నారని మాట్లాడతారు. కాళ్ళు ఏళ్ళు పట్టుకునే సంస్కృతి కలిగిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో ఒకటి చెప్పాలంటే పెద్ద పెద్ద స్కామ్స్లల్లో సోనియా గాంధీ గారు ఉన్నారు, మరి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అగస్తా హెలికాప్టర్ స్కామ్ నుండి మొదలుకుంటే జెడ్ వరకు కాంగ్రెస్ చేసింది స్కామ్. మరి సోనియా గాంధీని జైల్లో పెట్టిరా? చీకటి ఒప్పందం జరిగిందా నరేంద్ర మోడీ గారితో సోనియా గాంధీ గారిది? చెప్పండి దీనికి. అంటే ఖాళీ ఏంటంటే రామేశ్వరం పైన శనేశ్వరం తప్పలేదన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఎవరు కూడా పట్టించుకోరు. ఒకటి ఏంటంటే అంతకుముందు కూడా ఇదే ప్రచారం చేసారు ఎంపీ ఎలక్షన్స్లలో. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో జీవన్ రెడ్డికి, మొన్న అరవింద్ని గెలిపించడానికి జీవన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం అందరికీ తెలుసు. కుల్లా జీవన్ రెడ్డి మళ్ళీ ఆయన ఇద్దరు కలిసి ఆలింగనం చేసుకుంటారు. ధర్మపురి అరవింద్ జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి కోగలించుకుంటారు మీడియా సమక్షంలో. ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకొని ఎలక్షన్లు గెలుస్తారు. మళ్ళీ ఎట్లా అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అనుకుంటా. కుక్కతోక వంకర అన్నట్టు వీళ్ళ బతుకులు వంకరనే ఉంటాయి. లేక కుక్క చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళకి అధికారం దొరికింది రేవంత్ రెడ్డికి. మరి ఆ పక్కన ఉన్న రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఇంతకు ముందు టీడీపీ, ఆ మిత్ర బృందం ఈరోజు ఓటుకు నోటు కేసు, మొన్న ఓటుకు నోటు కేసులో ఆయన లోపలికి పోవాల్సిన టైంలో చంద్రబాబు నాయుడు వల్ల బతికి బటాయించిండు. మరి ఈయన పోయి నరేంద్ర మోడీ చెప్పులు ఏ రకంగా మూసిండు, మూతి ఏ రకంగా నాకిండో, చీకటి అంటే సీఎం హోదాలో పోయి చెప్పులు మూసినట్టు ఉన్నాడు మొన్న. అందుకే ఆ కేసులో కూడా రిలీఫ్ దొరికింది రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు చిల్లర రాజకీయాలు మానేసి రాకతో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలనే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో అన్ని సీట్లు వచ్చినాయని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఒకటి ఎవరికి మద్దతు ఇవ్వలేరు ఇక్కడ. మేము ఒకటి బీజేపీ నమ్ముకున్నది మతాన్ని రెచ్చగొట్టడం, మతం పేరు మీద రాజకీయాలు చేయడం. కాంగ్రెస్ చేసింది కేవలము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు రేవంత్ రెడ్డిని చూసి వేయలే తెలంగాణ ప్రజలు. ఆడ రాహుల్ గాంధీ ఏదో పొడుస్తాడని చెప్పి రాహుల్ గాంధీ ముఖం చేసి ఓటేసిర్రు. వీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి ముఖం చూసి వేసిర్రు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అంత స్కామర్, రేవంత్ రెడ్డి అంత బోకస్, రేవంత్ రెడ్డి చేంజ్ చేసిన అన్ని పార్టీలు నాకు తెలిసి ఎవరు చేయలేరు అనుకుంటా. ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో విలీనం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యమ పార్టీగా ఈ పార్టీకి ఒక మంచి పేరుంది. ఏదో ఒక పార్టీలకు పోతే ఆ పార్టీలో చేరినందుకు మాకు చెడ్డ పేరు వస్తుంది, కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో కలిసే ఉద్దేశం కానీ అలాంటి రోజు కానీ మాకు రాదు.
అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తున్నది ఎన్కన్వేషన్ విషయము. భూములు కానీ చెరువులు కానీ కబ్జకు గురైతే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయింది మేము ఏ చూపించిన 8 నెలల్లో అని అంటున్నా. ఎన్కన్వేషన్ కూల్చివేతను ఎట్లా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్కన్వెన్షన్ తొలగింపులు చేపట్టాలని చెప్పి జిహెచ్ఎంసీ కూడా వెళ్ళి అక్కడ బోర్డు పాతింది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత నాగార్జున గారు కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చిండ్రు. అంత మాత్రం మినిమం నాలెడ్జ్ లేకుండా బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ ఎన్కన్వెన్షన్ నడుపుతున్నట్టు మాట్లాడితే అది తప్పు. ఇంతకీ కొండల్ రెడ్డి, ఈ తిరుపతి రెడ్డి, ఈ అనుముల రేవంత్ రెడ్డి వీళ్ళు చేసే బ్రోకరిజాలు ఇది హైడ్రా కాదు, నిజంగా ఇది హైడ్రామా. ఇదేంటంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడం కాదు, పెద్ద కార్పొరేట్స్ని భయభ్రాంతులకు గురి చేయడము, ఇటు రైతు రుణమాఫీ నుండి మరలించడానికి హైడ్రాను ఒకటి పెట్టుకొని, ఎందుకంటే ప్రజల్ని ఎక్కడో ఒక దగ్గర బిజీ చేయాలి. కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు, రైతులందరూ కూడా చెప్పులతో కొడుతున్నారు ఊరికొస్తే. కాబట్టి ఆ ఇష్యూని టాపిక్ని డైవర్ట్ చేయడానికి హైడ్రా పెట్టి ఒక హైడ్రామా నడుపుతున్నారు. అది కూడా మీరు చూడండి ఒక 2-3 నెలలు నడుస్తుంది. నిజంగా ఆయనకి హైడ్రా మీద ఎంత ఉంటే గూలగొట్టుడు ఫస్ట్ ఆయన ఇంటి నుండే మొదలవుతుంది. రాష్ట్రంలో కూడా జరుగుతుంది ఏంటి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేసుకోవడము, లేకుంటే సవాళ్ళు విసురుకోవడం జరిగిపోయింది. ఇక్కడ రాజీవ్ గాంధీ సెక్రటరియట్ దగ్గరలో రాజీవ్ గాంధీ విగ్రహం విషయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ముట్టి చూడండి, తొలగించి చూడండి, చెప్పుతో కొడతాను. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడము, ఇక్కడ కేటీఆర్ గారేమో మేము కొన్ని రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న చెత్త మొత్తం తొలగిస్తామని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడడం ఎట్లా చూడొచ్చు ఇవన్నీ? నేను ఒక్కటి అనేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా, అలాగే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు అనేది ప్రజలకు తెలుసు. ఆయన ఈరోజు కట్టిన సెక్రటేరియట్ కానీ అమరవీరులకి ఘన నివాళి అర్పించడమే కాకుండా వాళ్ళకు ఒక చిహ్నాన్ని అక్కడే ఏర్పాటు చేయడం, మళ్ళీ అక్కడ తన విగ్రహం కోసమో లేదా వేరే పార్టీ విగ్రహాలు పెట్టలే. ఆయన తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఆల్రెడీ ప్రపోజల్ మన గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఆడ పెట్టాలనే ప్రపోజల్ తీసుకొచ్చినాం. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు శంకుస్థాపన చేసుకునే మూమెంట్లో అక్కడ రాజీవ్ గాంధీ అంటే ఏ గాంధీ వంశస్థులైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క బలిని కోరుకున్నారో, ఏ తెలంగాణ తల్లి అని ఎవరైతే తెలంగాణ తల్లి కాదు రాక్షసి అని రేవంత్ రెడ్డి అన్నాడో, ఆ రాక్షసి ఇంతమందిని బలి తీసుకుంటే, రేవంత్ రెడ్డి అన్న రాక్షసి బలి తీసుకుంటే, దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రేమ పుట్టింది. దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీకి మీద ప్రేమ రేవంత్ రెడ్డికి ఈరోజు పుట్టింది. అంతకుముందు సోనియా గాంధీని కూడా రాక్షసి అన్నాడు. కాబట్టి ఆయన రాజకీయం కోసం తల్లిని రాక్షసిని చేస్తాడు, రాక్షసిని తల్లి కూడా చేస్తాడు. రేపు నరేంద్ర మోడీ తండ్రి అవుతాడు. అది కూడా మీరు త్వరలో చూస్తారు. నేను అదే అంటున్నా కదా. అంతేగాని దాన్ని పెద్దగా పట్టించి, ఎందుకంటే మేము అనేది ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోండి, మీరు దానికి వేరే ప్రపోజల్ తీసుకోండి, వేరే ల్యాండ్లో పెట్టుకోండి. కానీ తెలంగాణ తల్లి కోసం ఆల్రెడీ కేటాయించుకున్నటువంటి ప్రపోజల్ పెట్టుకున్న దానిపైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది కేవలం ఆ సోనియా గాంధీని మెప్పించడం కోసం, ఆ కాంగ్రెస్ని మెప్పించడం కోసం చేస్తున్న చిల్లర నాటకం. మరోవైపు ఇక ఈ 10 ఏళ్ల పరిపాలన, కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి ఇప్పుడు అంటే రావుల పాలన నుంచి ఇప్పుడు రెడ్ల చేతిలోకి వచ్చింది పాలన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే పెద్ద మొత్తం రెడ్లు నడుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు రావుల పాలన, రెడ్డిల పాలన అని కాదు, ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ, మెయిన్ కుల వ్యవస్థను నిర్మూలించడం అవసరము. ఈరోజు మీరు ఒక కులాన్ని అంటగట్టి రావుల పరిపాలన, దొరల పరిపాలన ఇది కాదు జరిగింది. కేసీఆర్ గారిని ప్రజలు ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారి క్యాబినెట్లో రెడ్లకి అంతే గౌరవం ఇచ్చిండ్రు, అన్ని కులాల వారికి కూడా అంతే అరుదైన గౌరవం దక్కింది. కడియం శ్రీహరి గారు మంత్రిగానే చేసిండ్రు, ఆ తర్వాత రాజయ్య గారు మంత్రిగానే చేసిండ్రు, ఆ తర్వాత మన ప్రశాంత్ రెడ్డి గారే కాకపోవచ్చు, ఇప్పుడు నిన్నమొనమైన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా సమాన హక్కులు సమానంగా కల్పించింది కేసీఆర్ గారి గవర్నమెంట్. మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే అందులో కూడా రెడ్డి ఇదని కాదు, ఆయనకి ఎవరైతే స్పాన్సర్స్గా ఉన్నారో, ఎవరైతే ఆయనకి ముడుపులు చెల్లించినరో, డబ్బులు ఇచ్చే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీలో తెలుసు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళు అంతా వెనక్కి పోయినరు, కష్టపడ్డ వాళ్ళని పట్టించుకోవట్లే. వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళకి పరోక్షంగా